హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో మనము లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో, మనకి ఆల్రెడీ 13థ్ రోజు రావాల్సిన ఈరోజు రావాల్సిన అలాట్మెంట్స్ ఆల్రెడీ మొన్ననే వచ్చాయి. మొన్న నైట్. సో, మనమంతా కూడా నిన్న మార్నింగ్ నుంచి చూసుకోవడం మొదలుపెట్టాము. సో, దాంట్లో మీ అలాట్మెంట్ లెటరు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి టైం ఉందా? లేదా? యాక్చువల్‌గా మనకు ప్రీవియస్ రౌండ్‌లో అంటే సెకండ్ ఫేజ్‌లో అలాట్మెంట్ లెటర్‌లో మనకిచ్చిన ప్రకారంగా 7థ్ ఆగస్ట్ లోపల సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా నోటిఫికేషన్‌లో గూడా ఆఫ్టర్ థర్డ్ ఫేజు నో క్యాన్సిలేషన్స్ విల్ బీ ఎంటర్‌టైన్డ్ అని జెప్పేసి మనకి ఇంకొక క్లియర్‌గా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు అంటే థర్డ్ ఫేజ్ తర్వాత ఇవన్నీ కొన్ని మారిపోయాయి సిట్యుయేషన్స్ అన్నీ గూడా. సో, అవేంటనేది మనం ఒకసారి అలాట్మెంట్ ఆర్డర్‌లో మీరు చూసుకున్నట్లయితే మీకు క్లియర్‌గా తెలుస్తుంది. సో, దానికి మీరు లాగిన్ చేయాలి. మీకు తెలుసు గదా! మీరు లాగిన్ చేసిన తర్వాత అలాట్మెంట్‌లో ఆర్డర్ అని మనకిక్కడ క్లియర్‌గా ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి చూసినట్లయితే సో, మనకి ఈ విధంగా అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అనంటే ఎవరైతే రేపటి నుంచి ఈ రోజు నుంచి 13థ్ నుంచి 17థ్ లోపల కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉందో, అంటే సీటు కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో, అంటే ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేసి ఫీజు పే చేసిన వాళ్ళు, ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు వీళ్ళంతా ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళకి ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను చెప్తున్నాను. సో, ఎందుకనంటే కొన్ని కాలేజెస్‌లో జరుగుతుంది కాబట్టి ఈ విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫేజ్‌లో లేదా ఫస్ట్ ఫేజ్‌లో ఏదో ఒక కాలేజ్‌లో సీట్ అలాట్ అయింది. బట్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫైనల్‌గా థర్డ్ ఫేజ్‌లో మీకెక్కడ సీట్ రాలేదు. అంటే మీకు ప్రీవియస్ రౌండ్‌లో ఏదైతే సీట్ వచ్చిందో అదే ఉంది. ఏమీ అప్‌గ్రేడ్ కాలేదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, సెకండ్ ఫేజ్‌లో ఉన్నటువంటి అలాట్మెంట్ లెటర్ ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకొని ఉన్నారు కాబట్టి, మీకేమి అప్‌గ్రేడ్ అవ్వలేదు కాబట్టి, కాలేజ్ అప్‌గ్రేడ్ అవ్వలేదు అండ్ బ్రాంచ్ కూడా అప్‌గ్రేడ్ అవ్వలేదు కాబట్టి, సో, మీరు అదే అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని వెళ్తే సరిపోతుందని అనుకుంటున్నారు చాలామంది. కానీ అలా కాదండి. మీరు థర్డ్ ఫేజ్ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ మళ్ళీ ఫ్రెష్‌గా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫైనల్ ఫేజ్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్‌గా అలాట్మెంట్ ఆర్డర్, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, ఫైనల్ ఫేజ్ అనేసి మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి, మీరు ఇది మాత్రమే తీసుకొనే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఇది ప్రింట్ తీసినప్పుడు గూడా మీకు కింద ప్రింట్‌లో ఇక్కడ డేట్, మీరెప్పుడు ప్రింట్ తీశారు అనేది గూడా ఇక్కడ డేట్ మెన్షన్ చేయబడి ఉంటుంది కాబట్టి, సో, కొన్ని కాలేజెస్ వాళ్ళు దీన్ని పర్టిక్యులర్‌గా అడుగుతున్నారనమాట. ఇదొకటే కాదు, అలాట్మెంట్ లెటర్ ఒకటే కాదు, మీరు జాయినింగ్ రిపోర్ట్ కూడా ఉంటుంది గదా! ఈ జాయినింగ్ రిపోర్ట్ కూడా మీరు ఏ రోజు వెళ్తున్నారో ఆ రోజు తీసుకొనెళ్ళండి. లేదా 12థ్ నుంచి తర్వాత ఏ రోజైనా ఏ రోజు తీసుకున్నా నో ప్రాబ్లమ్. సో, జాయినింగ్ రిపోర్ట్ కూడా మీరు మళ్ళీ ప్రింట్ తీసుకోండి. అంటే దాంట్లో ఏం చేంజెస్ అయితే ఏమి ఉండవు. ఇక్కడ మీ అడ్మిషన్ నంబర్ ఉంటుంది. అండ్ మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్‌లో సీట్ వచ్చిందనేది క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ రోజు చేశారనేది కూడా ఉంటుందనమాట. కాకపోతే ఏంటి అనంటే ఇక్కడ ఈ డేట్ ఉంది చూడండి, ప్రింటెడ్ యాజ్ ఆన్ అని చెప్పేసి. ఇది అంటే ఫైనల్ ఫేజ్ తర్వాత తీసుకున్న జాయినింగ్ రిపోర్టు అనేది తెలియడం కోసం కాలేజ్ వాళ్ళు లేటెస్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకున్న, ప్రింట్ తీసుకున్న జాయినింగ్ రిపోర్టు అండ్ అలాట్మెంట్ ఆర్డరు తీసుకొని రమ్మంటున్నారు కాబట్టి ఇవి 2 వీటితో పాటు వీలైతే మీరు ఫీ రిసీట్ కూడా మొత్తం ఫ్రెష్‌గా తీసుకోండి. ఎందుకనంటే దానిపైన గూడా ఇక్కడ ప్రింటెడ్ యాజ్ ఆన్ అని జెప్పేసి మనకి డేటు ఇవన్నీ గూడా చూపిస్తూ ఉంటుందనమాట. కాబట్టి మొత్తం అన్నీ గూడా అలాట్మెంట్ ఆర్డరు, నెక్స్ట్ జాయినింగ్ రిపోర్టు అండ్ ఫీజ్ రిసీట్, ఈ 3 గూడా ఫ్రెష్‌గా లేటెస్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకొని, ఈరోజే డౌన్‌లోడ్ చేసుకున్నా పర్వాలేదు. డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈరోజు గానీ, రేపు గానీ, ఎల్లుండి గానీ 17థ్ లోపు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి కాలేజ్‌లో రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా అలాట్మెంట్ లెటర్‌కొచ్చినట్లయితే చూడండి. సో, ఇవన్నీ మనం ఆల్రెడీ మొదటి నుంచి, అంటే ప్రతి వీడియోలోను గూడా నేను మీకు చెప్తూనే ఉన్నాను. సో, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్‌లో సీటొచ్చింది. ఆ కాలేజ్‌లో ఉన్న సీటు ఆహ్, అప్‌గ్రేడ్ అవ్వకుండా అలాగే ఉందనుకోండి. సో, ప్రాబ్లమ్ లేదు. మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆన్‌లైన్ ఫీజ్ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉన్నాం గాబట్టి, ఇంకా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం జేయాల్సింది ఏం లేదు. సీట్ రాలేదు, అప్‌గ్రేడ్ అవ్వలేదు. ప్రీవియస్ కౌన్సెలింగ్‌లో ఉన్నదే ఉన్నది గాబట్టి, బట్ మనకి ఇంకేం ప్రాబ్లమ్ లేదు.
అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లు అలాట్మెంట్ లెటరు, జాయినింగ్ రిపోర్ట్ అండ్ ఫీజు రిసీట్ ఇవన్నీ కూడా ఫ్రెష్గా డౌన్లోడ్ చేసుకొని వెళ్తే సరిపోతుంది. ఒకవేళ ఆల్రెడీ మీకు ప్రీవియస్ రౌండ్లో వేరే కాలేజ్ వచ్చింది అండ్ ఈసారి వేరే ఇంకో కాలేజీలో వచ్చింది. అలాంటప్పుడు ఏమవుతుందనంటే ఆ కాలేజీలో ఫీజు ఎంత, ఈ కాలేజీలో ఫీజు ఎంత, డిఫరెన్స్ ఎంత, అండ్ మీరు ఆల్రెడీ ఎంత పే చేశారు, ఇంకా రిమైనింగ్ మీరేమైనా పే చేయాలా, లేకపోతే మీకు రీఫండ్ ఏమైనా వస్తుందా? అంటే ప్రీవియస్ కాలేజ్లో ₹1,00,000 ఉంది, ఇప్పుడు 130 ఉంది. అంటే ఇప్పుడు మీరు 30,000 పే చేయాల్సి ఉంటుంది. లేదు లాస్ట్ టైమే 130 ఉంది, ఈసారి కొంచెం తక్కువ కాలేజ్ అంటే తక్కువ ఫీజు ఉన్న కాలేజీలో వచ్చింది, అది ₹1,00,000. అంటే ఇంకో 30,000 మీకు రిటర్న్ వస్తుందన్నమాట. ఓకే, కన్వీనర్ దగ్గర నుంచి మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే అకౌంట్ నెంబర్తో పే చేశారో అదే అకౌంట్కి మళ్ళీ రీఫండ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇక నెక్స్ట్ మనము ఇక్కడ చూద్దాము, పాయింట్ బై పాయింట్ ఒక్కొక్కటి చూద్దాము. Candidates are informed that the amount shown against the entry total fees payable refundable is subject to verification of the actual fees paid in the earlier phase of allotment. సో ఎర్లియర్ ఫేజ్లో మీరు ఎంత పే చేశారు ఏంటి అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాతనే మీకు ఈ ఫీజు పేమెంట్ అనేది ఫైనల్ అవుతుందన్నమాట. సో అదేవిధంగా ద స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, డిజేబుల్డ్ మైనారిటీ కేటగిరీస్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ రీఇంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్. ఓకే, which is subject to verification and eligibility criteria prescribed by the Government of Telangana from time to time. In the event of the candidate found not eligible for fees reimbursement, the candidate shall have to pay the total fees. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఇట్లా వీళ్ళు ఎవరెవరైతే మైనారిటీ, డిజేబుల్డ్ కేటగిరీస్లో ఉన్నారో సో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ చూసి డైరెక్ట్గా మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఓకే అయిందని చెప్పేసి ఆ రిమైనింగ్ అమౌంట్ మాత్రం పే చేయమంటున్నారు. బట్ ఇది మాత్రం యాక్చువల్ ప్రాసెస్ ఎప్పుడు తర్వాత ఉంటుందన్నమాట. మీరు ఈ పాస్ వెబ్సైట్లో మీరు మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా, అంటే స్కాలర్షిప్కి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట, అదే ఫీజు రియంబర్స్మెంట్. సో అది చేసిన తర్వాత అప్పుడు మీ సర్టిఫికేట్స్ మీ కథ ఇవన్నీ కూడా వెరిఫై చేసి మీరు ఎలిజిబుల్ అని అనుకుంటే మీకు ఆ ఫీజు రియంబర్స్మెంట్ అప్లికేబుల్ అవుతుంది. ఇన్ కేస్ మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉంటే అప్పుడు మీరు ఈ రిజెక్ట్ అయిన ఫీజు ఏదైతే ఉంటుందో ఫీజు రియంబర్స్మెంట్ అప్లికేషన్ రిజెక్ట్ అయింది కదా, సో ఫీజు రియంబర్స్మెంట్ కింద మీకు ఏదైతే ఫీజు ఎగ్జంప్షన్ వచ్చిందో ఆ ఎగ్జంప్టెడ్ అమౌంట్ అంతా కూడా మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అది ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో ఇకపోతే మనకి ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు, ఒక 12 పాయింట్లు ఉన్నాయి, అవి చూద్దాం మనం ఒకసారి. డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్, పే ట్యూషన్ ఫీజ్ త్రూ ఆన్లైన్ పేమెంట్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్. ఇది అందరికీ తెలుసు, చాలామందికి సీట్లు వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజ్లో ఇవన్నీ చేశారు. కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయని అవసరం లేదు. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు మేక్ ట్యూషన్ ఫీజ్ పేమెంట్ ఫ్రమ్ దేర్ ఓన్ బ్యాంక్ అకౌంట్స్. ఇది నేను ముందు నుంచే చెప్తున్నాను. So in case of refunds, if any, the more amount will be remitted back through online into the same bank account from which the payment was made. ఏదైతే మీరు అకౌంట్ నుంచి పే చేశారో అదే అకౌంట్కి మళ్ళీ రీఫండ్ చేస్తారు. రీఫండ్ చేయాల్సిన టైం అంటే అవసరాన్ని బట్టి మీకు రీఫండ్ వచ్చేది ఉంటే. ఓకే, తర్వాత థర్డ్ పాయింట్, క్యాండిడేట్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వెరిఫై ద అమౌంట్ లిమిట్ ఆఫ్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు. నేను ఇది ముందు నుంచి చెప్తున్నాను, ఇది కూడా స్కిప్ చేయొచ్చు మనం. పేమెంట్ త్రూ ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు. అన్ అలాట్మెంట్ ఆర్డర్, క్లిక్ ఆన్ పే ఫీ బటన్, ఇదంతా కూడా మనకి తెలుసు. ఫీజు పే చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా మీరు చేయొచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి జాయినింగ్ ఆర్డర్ ఉంటుంది కదా, జాయినింగ్ లెటర్ కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో జాయినింగ్ రిపోర్టు కూడా మనము మాట్లాడుకున్నాము. మన ప్రీవియస్ వీడియోలో దాదాపు ప్రతి వీడియోలో కూడా వీటి గురించి అన్నిటి గురించి మనం రిపీటెడ్గా మాట్లాడుతూనే ఉన్నాము. కాబట్టి ఇన్ కేస్ ఎవరికైనా అవి కావాలి అని అంటే మన ప్రీవియస్ వీడియోలు కూడా చూడొచ్చు. సో డైరెక్ట్గా మనం 6th పాయింట్కి వెళ్ళిపోదాము. మేక్ ద పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 15th August 2024. ఫెయిల్యూర్ టు పే ద అమౌంట్ ఆన్ ఆర్ బిఫోర్ 15th August 2024, నాట్ రిపోర్టింగ్ త్రూ self-reporting system and not reporting in person at the allotted college, this provisional allotment order automatically stands cancelled and candidate will have no claim on the provisional allotment. సో మీరు 15th తారీఖు లోపల
మీరు ఆన్‌లైన్‌లో ఫీ పేమెంట్ చేసి అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని అదేవిధంగా ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేయాలి కంపల్సరీ 15th లోపల. ఒకవేళ చేయనట్లయితే మీ సీటు అదేవిధంగా కాలేజీలో కూడా రిపోర్ట్ చేయనట్లయితే మీ సీటు క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి సిక్స్త్ పాయింట్ యొక్క ఇంటెన్షన్ అనమాట. తర్వాత ద క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ ఇన్ పర్సన్ అట్ ద కాలేజ్ అలాటెడ్ కాలేజ్ ఫ్రమ్ 13th to 17th అండ్ హ్యాండ్ ఓవర్ ఎ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ టీసీ. ఇది ప్రతి దాంట్లో మనం మాట్లాడుతున్నాము. ఏది ఒరిజినల్ టీసీ మాత్రం ఒరిజినల్, మిగిలినవన్నీ జిరాక్స్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్‌లో చెప్పారు. అండ్ అలాట్మెంట్ లెటర్స్‌లో కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. కాకపోతే మీరు కాలేజ్‌కెళ్ళినప్పుడు కంపల్సరీ మిమ్మల్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు అడుగుతారు. ఎందుకనంటే మిమ్మల్ని లాక్ చేసి బుక్ చేయడం కోసం. ఇక అది మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారో మీ ఇష్టం అది. ఇస్తే ఇవ్వచ్చు, ప్రాబ్లమ్ లేదు. మీరు ఎటు వెళ్ళము అని అనుకుంటే ఇచ్చేసి తర్వాత మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు తీసుకోవచ్చు కోర్స్ అయిపోయిన తర్వాత. సో ఫైన్. నెక్స్ట్ ఎయిత్ పాయింట్, not reporting in person at the allotted college from 13th to 17th. Provisional allotment order automatically stands cancelled. For details and updations, see the website tgapset.nic.in periodically. సో 13th నుంచి 17th వరకు మీకు కాలేజీలో ఫిజికల్‌గా వెళ్ళి అలాట్మెంట్ అయిన కాలేజీలో మీకు అలాటెడ్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీలో మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. దానికి డ్యూరేషన్ మనకి 13th నుంచి 17th వరకు ఇవ్వడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అలాటెడ్ సీటు. ఇక్కడ మనకి 9th పాయింట్ క్లియర్‌గా చూడండి. లాగ్ ఆన్ టు tgapset.nic.in వెబ్సైట్, క్లిక్ ఆన్ ఆన్లైన్ క్యాన్సిలేషన్ ఆఫ్ అలాటెడ్ సీట్ and verify the details of college and course. Click on I agree submit button. Your provisionally allotted seat stands cancelled. ఓకే. ఎవరైతే సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకు చేసుకుంటాం సార్ మాకు అని అడగొచ్చు మీరు. సో దానికి రీజన్స్ ఉన్నాయి. కొంతమందికి వచ్చిన కాలేజ్ నచ్చలేదు లేదా బ్రాంచ్ నచ్చలేదు. సో ఎట్టి పరిస్థితులలో మేము ఆ కాలేజీలో ఆ బ్రాంచ్ అసలు చెయ్యము, అవసరమైతే మేము మేనేజ్మెంట్ కోటాలో డొనేషనో ఏదో ఫీజులో కట్టి మేము వేరే దాంట్లో చేసుకుంటాం తప్ప దీంట్లోనైతే చెయ్యము అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో క్యాన్సిల్ అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లోనో సెకండ్ ఫేజ్‌లోనో వచ్చింది, థర్డ్ ఫేజ్‌లో ఇంకేమైనా అప్గ్రేడ్ అవుతుందేమో అని చెప్పేసి మీరు ట్రై చేశారు కానీ రాలేదు. అదే ఉంది ఏదో కాలేజు, మనకి నచ్చని కాలేజు. కాబట్టి ఇంక చేసేది ఏం లేదు. మనం ఆల్టర్నేటివ్ వేరే చూసుకున్నాం. మేనేజ్మెంట్ కోటాలోనో బి కేటగిరీలో అప్లై చేస్తే అదేదో వచ్చిందని అనుకోవచ్చు. సో అలాంటి కేసుల్లో మీరు క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే ఇది అనమాట ప్రొసీజర్. ఓకే. సో 9th పాయింట్ అనమాట దానికి. ఓకే. ఇప్పుడు 10th పాయింట్‌కి వెళ్ళిపోదాం మనము. లాస్ట్ డేట్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్ త్రూ ఆన్లైన్ ఈజ్ 16th. ఓకే. 16th ఆగస్టు 2024. సో మనకి 16వ తారీఖు దాకా టైం ఇచ్చాడండి. మనకి లాస్ట్ ఫేజ్‌లో ఎలా అంటే సెకండ్ ఫేజ్‌లో ఏం చేశాడు, థర్డ్ ఫేజ్ తర్వాత నో క్యాన్సిలేషన్స్ అండ్ డ్రాప్ అవుట్స్ విల్ బి ఎంటర్‌టైన్డ్ అని చెప్పేసి క్లియర్‌గా మనకి నోటిఫికేషన్‌లో పెట్టాడు. బట్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఏమో 7th ఆగస్ట్ లాస్ట్ డేట్ అన్నట్టుగా అది మెన్షన్ చేశాడు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇదంతా మారిపోయింది చూడండి. 16th ఆగస్ట్ లాస్ట్ డేట్ అని చెప్తున్నాడు. ఏది మీరు ఈ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకుంటే. ఇది దేని గురించి అనంటే నాకు అనిపించింది ఏంటో చెప్తున్నాను. సో ఇక్కడ చాలామంది దీంట్లో ఫీజులు కట్టారు. ఏది ఫస్ట్ ఫేజ్‌లో, సెకండ్ ఫేజ్‌లో. ఇప్పుడు అవి నచ్చలేదు అండ్ వాళ్ళు సైమల్టేనియస్‌గా బి కేటగిరీస్‌లో అప్లై చేశారు. సో బి కేటగిరీలో ఏదో కాలేజీలో వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ఇది క్యాన్సిల్ చేసుకోవాలి. ఈ కౌన్సిలింగ్‌లో వచ్చిన సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి కాబట్టి, క్యాన్సిల్ చేసుకోవడానికి ఆగస్ట్ 7th లాస్ట్ డేట్ అనంటే మరి ఇప్పుడు చేస్తే మనకి ఆ అమౌంట్ రీఫండ్ రావు అని కదా! సో ఈ అమౌంట్ అనంటే 5,000, 10,000 అంటే పోతే పోనీలే అనుకుంటారు జనాలు గానీ, బట్ ఇప్పుడు కొంతమంది 1,30,000, 1,40,000, 1,20,000 ఇలా హ్యూజ్ అమౌంట్ పే చేయడం జరిగిందనమాట. సో అంతంత అమౌంట్ పోగొట్టుకోవడం అనంటే కరెక్ట్ కాదు కాబట్టి, సో మేబీ వాళ్ళు కూడా ఆలోచించి ఉంటారు. థర్డ్ ఫేజ్ తర్వాత కూడా మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు 16th ఆగస్ట్ వరకు. సో దానివల్ల 2 పాయింట్లు అనమాట ఇక్కడ అడ్వాంటేజెస్.
ఒకటేంటి అనంటే, సో ఇందాక చెప్పినట్లు మేనేజ్మెంట్ కోటాలోనో, బి కేటగిరీ అప్లికేషన్ ద్వారానో ఏదో ఒకటి మొత్తానికి మీకు వేరే మంచి కాలేజ్‌లో సీట్ వచ్చింది. ఇది క్యాన్సల్ చేసుకొని అటు వెళ్ళిపోతారు. ఓకే. అదొకటి. రెండోది ఏంటి అనంటే, సో ఆ విధంగా వెళ్ళిపోయిన వాళ్ళ సీట్లు మిగిలిపోతాయి గదా! సో ఆ మిగిలిపోయిన సీట్లన్నీ గూడా మనకి ఫర్దర్‌గా ఎక్కడికొస్తాయి? ఇంటర్నల్ స్లైడింగ్ అనే ఇంకొక ఫేజ్ ఉంది గదా! మనకి 21, 22 ఆగస్టు. సో ఆ ఫేజ్‌లో మనకి వస్తాయన్నమాట. అవి వచ్చినప్పుడు ఏమవుతుంది? సో వితిన్ ద కాలేజు ఎవరికైతే బ్రాంచ్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటారో, అలాంటి వాళ్ళకి అంటే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ తీసుకొని దాంట్లో ఏదో ఒకటి వచ్చింది, ఉన్నాము. మనకి బి కేటగిరీ లేదా మేనేజ్మెంట్ కోటా ఇలా లేదా డొనేషన్‌లు ఇట్లాంటివన్నీ పే చేసేంత ఇది లేదు. సరే ఏదో ఇందులో వచ్చింది గదా! ఇది చాలులే అని అనుకునేవాళ్ళు. దీంట్లోనే ఇంకొంచెం బెటర్ బ్రాంచ్ వస్తే బావుంటది అని అనుకోని ఎవరైతే అనుకుంటారో, సో అలాంటి వాళ్ళంతా గూడా ఇట్లాంటివి వదిలేసి మిగిలిపోయిన సీట్లు ఏవైతే ఉంటాయో వాటికి ఫర్దర్‌గా నెక్స్ట్ రౌండ్‌లో అంటే ఇంటర్నల్ స్లైడింగ్ రౌండ్‌లో మీరు ట్రై చేసుకోవచ్చనమాట. సో ఈ విధంగా కొంతమంది ఆహ్, అంటే నాకు కొంతమంది చెప్పారు. సీఎస్‌సి కోర్ బ్రాంచ్ వద్దు అని అనుకోని సీఎస్ఎంకి గాని, సీఎస్‌డికి గాని వెళ్తున్నాము అని జెప్పేసి. కొంతమందేమో సీఎస్‌డి కంటే సీఎస్ఎం బెటర్ అని, సీఎస్ఎం కంటే సీఎస్‌సి బెటర్ అని. సో ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకున్నాయన్నమాట. సో ఇది వస్తుంది, ఇది రాదు, లేకపోతే ఈ సీట్ మిగులుతుంది, ఈ సీట్ మిగలదు అని మనం అనుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి మిస్టేక్ చేయకండి. మీరు ఫైనల్ రౌండ్‌లో గూడా మీరు ట్రై జేయండి. ఇన్ కేస్ మీరు ఒక బ్రాంచ్ ఇప్పుడొచ్చిన బ్రాంచ్ మీకు ఓకే అని అనుకుంటే తప్ప, మీరు తప్పకుండా వేరే బ్రాంచ్ కోసం అయితే ట్రై జేసుకోవచ్చనమాట. సో ఇది మనకి అక్కడ ఉపయోగపడుతుంది ఈ పాయింట్. సో ఎవరెవరైతే క్యాన్సెల్ జేసుకుంటారో, సో వాటికి సంబంధించిన సీట్స్ ఆ పర్టిక్యులర్ కాలేజెస్‌లో, ఆ పర్టిక్యులర్ బ్రాంచెస్‌లో ఉంటాయి. సో ఫైనల్ ఫేజ్‌లో సేమ్ కాలేజ్‌లో అదర్ బ్రాంచ్ మీరు ట్రై జేసుకోవచ్చనమాట. అలా మిగిలిపోయిన సీట్లేమైనా ఉంటే మీకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక ఫైనల్‌గా మనకి చూడండి 11థ్ పాయింట్ ఇక్కడ క్యాన్సిలేషన్స్, డ్రాప్ ఔట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ 16థ్ ఆగస్ట్ అని జెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. మరి ఇదైతే ఆల్మోస్ట్ ఇంకా ఇది ఫైనల్ అనుకుంటున్నా నేను. బట్ ఎనీవే వాళ్ళు ఇచ్చిన ప్రకారం వాళ్ళు తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేసాము, లేకపోతే తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు అనంటే మనం చేసేది ఏం లేదు గానీ, బట్ ఇన్ కేస్ ఎవరైనా ఇలాంటి ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన పాయింట్స్‌లో ఏదైనా రీజన్‌తోని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం 16థ్ ఆగస్ట్ మాత్రం అయితే లాస్ట్ డేట్‌గా ఉంది. సో ఇక ఫైనల్‌గా 12థ్ పాయింట్ చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ సెల్ఫ్ రిపోర్టింగ్ షల్ గివ్ అన్ అండర్‌టేకింగ్ త్రూ ఆన్‌లైన్ దట్ హీ ఆర్ షీ ఆహ్, relinquishes the admission through degree online services తెలంగాణ ఇఫ్ ఎనీ. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఈ దోస్తులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన పాయింట్ అనమాట ఇది. త్రూ ఆన్‌లైన్ దట్ హీ రిలింక్విషెస్ ద అడ్మిషన్ త్రూ డిగ్రీ. మీరు ఒకవేళ ఇది వస్తే అది వదిలేస్తాము అని జెప్పేసి మీరు ఓకే. ఒప్పుకున్నట్లు అని జెప్పేసి ఈ పాయింట్ యొక్క మీనింగ్ అనమాట. సో ఇకపోతే మనకి నోట్ అని ఇక్కడ ఇంకొకటి బోల్డ్ లెటర్‌లో ఇచ్చారు. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు వెరిఫై ద ట్రాన్సాక్షన్ లిమిట్ అండ్ వాలిడిటీ ఆఫ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ పేమెంట్. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు పే ట్యూషన్ ఫీస్ ఫ్రమ్ దేర్ ఓన్ అకౌంట్ ఆర్ పేరెంట్స్ అకౌంట్. ఇన్ కేస్ ఆఫ్ రీఫండ్ ఇఫ్ ఎనీ విల్ బి రెమిటెడ్ టు ద సేమ్ అకౌంట్. ఇది మనం ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడుకున్నాము. సో ఇదండి మొత్తానికి మనకి సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి 16థ్ వరకు టైం అయితే ఉంది. సో ఈ లోపల క్యాన్సిల్ చేసుకుంటే మేబీ మీకు ఫుల్ అమౌంట్ రీఫండ్ రావచ్చు. క్యాన్సిలేషన్ డేట్ వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఫుల్ అమౌంట్ వస్తుంది. ఇన్ కేసు అమౌంట్ అసలు ఏమీ రాదు అని అంటే అక్కడ ఆ పాయింట్ కూడా మెన్షన్ చేసేవాళ్ళు కదా! ఓకే. సో ఇంకొకటి ఏందనంటే ఇప్పుడు 16థ్ తర్వాత క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ అని అన్నాడు. అంటే 16థ్ లోపు చేసుకున్న వాళ్ళకే రీఫండ్ వస్తుంది. 16థ్ తర్వాత రీఫండ్ రాదు అన్నట్లే గదా! దాని మీనింగ్. ఆ తర్వాత క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ అనంటే క్యాన్సిలేషన్ అయితే లేదు. నువ్వు వదిలేసుకొని వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో నీ ఇష్టం. నీవు కట్టిన డబ్బులైతే రావు అన్నట్టు దాని మీనింగ్. కాబట్టి ఇదంతా గూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి తీసుకునే ముందు. ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో క్యాన్సిల్ చేయాలనుకున్నా, ఇంకేం చేయాలనుకున్నా గూడా జాగ్రత్తగా ఆలోచించుకొని చేసుకోండి. ఓకే. సో ఈరోజు మనకి కొంతమంది కాల్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని క్వెషన్స్ 1, 2 క్వెషన్స్ గురించి నేను చెప్పాలనుకుంటున్నా.
అదేంటి అని అంటే మనకి వాళ్ళకి ఏదో కాలేజీలో సీట్ వచ్చింది. ఓకే. బట్ వాళ్ళకి ఆ కాలేజ్ నచ్చలేదు. అండ్ కోర్స్ కూడా నచ్చలేదు. ఇప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో సీట్ కోసం ట్రై చేద్దామా అని ఆలోచిస్తున్నారు. సో, అలాంటి టైంలో మనకి కాల్ చేశారనమాట. సో, వాళ్ళ యొక్క ఫినాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేసి నేను కొంచెం ఒక 2, 3 క్వెషన్స్ ద్వారా అడిగి తెలుసుకోవడం జరిగింది. కొంతమంది నార్మల్‌గా ఉన్నారు. ఒకరిద్దరు. ఇంకొకరిద్దరు కొంచెం పర్వాలేదన్నట్టుగా ఉన్నారు. సో, అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అనంటే, వాళ్ళ ర్యాంక్‌ని కూడా చూసుకోవాలి. వాళ్ళ ర్యాంక్‌ని కూడా అడిగాను. ర్యాంక్ అడిగితే ర్యాంక్ చాలా హై లెవెల్‌లో ఉందనమాట. సో, అలాంటి ర్యాంక్ వచ్చినప్పుడు మనము కాలేజీని జడ్జ్ చేయడం ఎంతవరకు కరెక్టు? కాలేజీని జడ్జ్ చేయాలి అనంటే ముందు మనకి కూడా మంచి ర్యాంక్ వచ్చుండాలి గదా! సో, ఏదో ఒక ర్యాంక్ తెచ్చుకొని నాకు ఈ కాలేజీ నచ్చలేదు, నాకు ఆ కాలేజీ నచ్చలేదు, ఈ కాలేజీ వేస్టు, ఆ కాలేజీ వేస్టు అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటే, అసలు నేను ఏం మాట్లాడాలో గూడా అర్థం అవ్వలేదు నాకు. ఎందుకనంటే, వాళ్ళు నిజంగా కాలేజీని జడ్జ్ చేసే లెవెల్‌లో ఉండాలి అనంటే, మీరు 100% మీరు మంచి ర్యాంక్ తెచ్చుకొనుండాలి. మీకు ఒక 5,000 10,000 15,000 ర్యాంక్ వచ్చుంటే, అలాంటి వాళ్ళు సో, నాకు ఏ టాప్ కాలేజ్‌లో వస్తుంది, ఈ కాలేజ్ బెటరా, ఆ కాలేజ్ బెటరా అనేది మీరు ఆలోచించి కొంతమందిని అడగడమో, చేయడమో ఏదో చేయొచ్చు. అంతేగాని 1,70,000, 1,80,000 వచ్చిన వాళ్ళు గూడా వాళ్ళ ర్యాంక్‌ని బట్టి వాళ్ళకేదో పోనీ అట్‌లీస్ట్ ఒక సీటన్నా వచ్చింది. ఆ సీటు వచ్చిన సీట్‌ని చదువుకోవాలి గదా! చూసుకొని ఏదో ఒకటి జేసుకోవాలి గదా! అదంతా లేకుండా పేరెంట్స్ మీద బర్డెన్ ఎంత పడుతుందో ఆలోచించకుండా నాకు ఇదొద్దు, నాకు అదొద్దు అని జెప్పేసి చాలామంది పిల్లలు కొంత ప్రాబ్లమ్ జేస్తున్నారని జెప్పేసి పేరెంట్స్ మాట్లాడడం జరిగిందనమాట. సో, వాళ్ళకి నేను జెప్పేది ఏంటి అనంటే, ఇప్పుడు సీటొచ్చింది గాబట్టి ఏదో కాలేజీలో కాంప్రమైజ్ అయ్యి చదువుకోండి. ఆ! ఇంటర్నల్ స్లైడింగ్ ఒకటుంది గాబట్టి మేబీ దాంట్లో మీరు గూడా ట్రై జేసుకొని ఇంకా బెటర్ బ్రాంచ్ ఏదైనా వచ్చినట్లయితే దాంట్లో కంటిన్యూ అవ్వండి. ఆ తర్వాత మీరు సరే ఇన్ని రోజులు ఎంత చదివారో, ఏం చదివారో తెలీదు. ఇంటర్మీడియేట్‌లో మీకొచ్చిన ర్యాంక్‌ని బట్టి మీరు అర్థం జేసుకోండి. మీ యొక్క స్టాండర్డ్ ఏంటి? మీరేం చదివారు అనేది మీకే తెలుస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు 4 ఇయర్స్ మీరు బీటెక్‌లో జాయిన్ అయిన తర్వాత 4 ఇయర్స్ కోర్స్ కాబట్టి, ఈ 4 ఇయర్స్‌లో మిమ్మల్ని మీరు ప్రూవ్ జేసుకోవడానికి ట్రై జేయండి. మీరెంత చదువుతారో చదవండి. 4 సంవత్సరాలు చదివిన తర్వాత, సో, దాంట్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో జాబు తెచ్చుకోవడానికి ట్రై జేయండి. ఒకవేళ జాబ్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో రాకపోతే బయట తెచ్చుకోవడానికి ట్రై జేయండి. సో, మీ దగ్గర టాలెంటు, స్కిల్లు, సబ్జెక్ట్ నాలెడ్జు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఉన్నట్లయితే డెఫినిట్‌గా మీరు ఏదో కాలేజీలో గానీ, లేదనంటే బయట అయినా గూడా జాబు కొట్టగలిగే కెపాసిటీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీకు ఈ కాలేజ్ వద్దు అని జెప్పేసి మీరు డొనేషన్‌లు గట్టి ఏదో మంచి కాలేజీలో జాయిన్ అయినంత మాత్రాన మీరక్కడికెళ్ళిన తర్వాత మీరు ఫీజులు గట్టి అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ సరిగ్గా చదవకపోతే ఓకే. మీరక్కడ సరిగ్గా చదవకపోతే మీకు అందులో సీటొచ్చినా గూడా ఉపయోగం లేదు. అక్కడ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ బాగున్నా గూడా మీకు జాబ్ రాదు. సో, ఇవన్నీ గూడా దృష్టిలో బెట్టుకోండి. సో, ఇప్పుడు స్టూడెంట్స్ చూస్తున్నారు. మేబీ పేరెంట్స్ చూస్తున్నారో తెలీదు గానీ, బట్ అందరికీ చెప్తున్నాను. సో, ఇక్కడ మీరు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టకుండా, ఇప్పుడు మనకి కౌన్సెలింగ్‌లో వచ్చిన సీట్‌ని కాంప్రమైజ్ అయ్యి మీరు నేర్చుకోండి. సపోజ్ మీకు కోర్ బ్రాంచ్ వచ్చింది. ఏదో సివిలో, మెకానికలో, ఎలక్ట్రికలో సంథింగ్ ఏదో వచ్చింది. అలాంటి వాళ్ళు ఏదైనా కంప్యూటర్ కోర్స్ నేర్చుకోండి. ఆన్‌లైన్‌లో గానీ, బయట గానీ జేఎన్‌టీయూ ఆఫర్ చేస్తుంది. ఐఐటీ మద్రాస్ ఆఫర్ చేస్తున్నారు ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ కోర్సెస్. ఏది కంప్యూటర్ రిలేటెడ్ పైథాన్ ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇట్లాంటి రకరకాల సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటి రకరకాల కోర్సులన్నీ ఉన్నాయి గాబట్టి మీరు ట్రై జేసుకోండి. కోర్ బ్రాంచ్‌తో పాటు ఈ సర్టిఫికేట్ కోర్సులు గూడా నేర్చుకున్నట్లయితే మీకు డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో ఉపయోగపడతాయి. సో, ఇప్పుడు ఏదైతే మీరు డొనేషన్‌లు గట్టి వెళ్ళాలి అని అనుకుంటున్నారో, సో, అలాంటి అమౌంట్ అంతా గూడా సేవ్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్‌లో మీరు ఒకవేళ పీజీ చేయాలనుకుంటే ఎంఎస్ కానీ, ఎంటెక్ గానీ ఇట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటే అక్కడ మీకు ఉపయోగపడతాయండి. సో, కాబట్టి ఇవన్నీ గూడా మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మీకు కౌన్సెలింగ్‌లో సీటొస్తే ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఉన్న వాళ్ళకైతే కొంత బెనిఫిట్ ఉంటది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఓకే. మొత్తం ఫ్రీ ఉంటుంది గాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు వాళ్ళకే మెయిన్ ప్రాబ్లమ్ యాక్చువల్‌గా. వాళ్ళు ఇది వదిలేసుకొని మేనేజ్మెంట్ కోటాకెళ్తే ఫుల్ ఫీజు ట్యూషన్ ఫీజు కట్టాల్సుంటుంది. రియంబర్స్‌మెంట్ ఉండదు. అండ్ అదే విధంగా ఇంకా అదర్ ఖర్చులు గూడా ఉంటాయి గాబట్టి ఎక్స్‌పెండిచర్ అంతా గూడా బుక్సు, ఎగ్జామ్ ఫీజులు, ల్యాబు, లైబ్రరీ అని, అదని, ఇదని రకరకాల ఇవన్నీ ఉంటాయి బుక్సు వీటన్నిటికి. సో,
అదే బీసీ వాళ్ళకైతే 35,000 రియంబర్స్మెంట్ ఉంటుంది. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు కోర్స్ కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ ఖర్చు అవ్వదు. ఏది త్రూ కౌన్సిలింగ్‌లో సీట్ వస్తే. బట్ అట్లా కాకుండా మీరు అదే సీట్‌ని బయట వేరే డొనేషన్ ద్వారా వెళ్ళాలి అని అనుకుంటే, బి కేటగిరీయో, మేనేజ్మెంట్ సీటో తీసుకోవాలనుకుంటే మీకు ఎంత ఖర్చు అవుతుందనేది కూడా మీరు 2 కంపేర్ చేసుకొని చూసుకోండి. సో, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. మీరు ఎఫర్ట్ చేయగలరా? లేదా? మీ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇట్లాంటివన్నీ కూడా చూసుకొని నిర్ణయం తీసుకోండి. ఓకే. సో, అదంతా ఆలోచించిన తర్వాతనే మీరు సీట్ క్యాన్సిలేషన్‌కి వెళ్ళండి. అప్పటి వరకు సీట్ క్యాన్సల్ చేసుకోవద్దు. టైం ఉంది మనకి 16థ్ వరకు సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి 16థ్ వరకు ఉంది. అండ్ ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేసి కాలేజ్‌లో రిపోర్టింగ్ చేయడానికి మనకి 17థ్ వరకు 13థ్ నుంచి 17థ్ వరకు టైం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకొని స్టెప్ ముందుకు వేయండి. సో, ఆల్ ది బెస్ట్ అండి. మీ అందరూ కూడా హ్యాపీగా మీ బీటెక్ కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో, ఫర్దర్‌గా మన వీడియోలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇంకా. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషను, అప్డేట్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి తప్పకుండా మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.